అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటనపై స్పందిస్తూ రేఖా గుప్తాను జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో సిఆర్పీఎఫ్ బలగాలు సీఎం నివాసానికి చేరుకున్నాయి. సీఎం భద్రతా బాధ్యతలను ఢిల్లీ పోలీసుల నుంచి స్వీకరించాయి. సీఎం వ్యక్తిగత భద్రతతో పాటు సీఎం నివాసానికి, క్యాంప్ కార్యాలయానికి 24 గంటలు భద్రత కల్పించేందుకు అధికారులు అదనపు బలగాలను మోహరించారు. జెడ్ కేటగిరీ భద్రతతో 20 మందికి పైగా సిబ్బంది, స్పెషల్ గార్డులు, డ్రైవర్లు, ఎస్కార్ట్ వాహనాలను ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు సమకూర్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటనపై స్పందిస్తూ రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో సిఆర్పీఎఫ్ బలగాలు సీఎం నివాసానికి చేరుకున్నాయి. సీఎం భద్రతా బాధ్యతలను ఢిల్లీ పోలీసుల నుంచి స్వీకరించాయి. సీఎం వ్యక్తిగత భద్రతతో పాటు సీఎం నివాసానికి, క్యాంప్ కార్యాలయానికి 24 గంటల భద్రత కల్పించేందుకు అధికారులు అదనపు బలగాలను మోహరించారు. జెడ్ కేటగిరీ భద్రతతో 20 మందికి పైగా సిబ్బంది, స్పెషల్ గార్డులు, డ్రైవర్లు, ఎస్కార్ట్ వాహనాలను ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు సమకూర్చారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమై కేంద్ర కేబినెట్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఓవైపు విపక్షాలు చర్చకు పట్టుబట్టినా ఉభయ సభ్యుల్లో ఎలాంటి చర్చలు లేకుండానే ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం లభించింది. నిన్నటి పార్లమెంట్ సెషన్లో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ 2025ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఈ రంగంపై ఆధారపడిన వారిలో సామూహిక నిరుద్యోగం పెరుగుతుందనే భయాలు నెలకొన్నాయి. వీటిని తొలగించడానికి ప్రయత్నించింది. అభివృద్ధి చెందుతున్న భారతదేశ డిజిటల్ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో ఈ స్పోర్ట్స్, ఆన్లైన్, సోషల్ గేమింగ్లో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఉద్భవిస్తాయని తెలిపింది. కాకినాడ జిల్లా యానం నియోజకవర్గ పరిధి సముద్రంలోని ఐలాండ్ నెంబర్ 13 వద్ద గ్యాస్ పైప్లైన్ లీక్ అయిన ఘటన చోటు చేసుకుంది. గ్యాస్ పైప్లైన్ లీక్ కావడంతో ఘటన స్థలంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ ఘటన సంభవించడంతో సావిత్రినగర్, గిరిహంపేట,
దరియాలతిప్ప గ్రామాల ప్రజలు భయభ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న చమురు నిక్షేప అధికారులు పైప్లైన్ నుండి విడుదలైన గ్యాస్ వల్ల ఏర్పడిన మంటలను అదుపులోకి తెచ్చి గ్యాస్ రవాణాను నిలిపివేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ఎప్పటికప్పుడు చమురు సంస్థల అధికారులు చర్యలు తీసుకోవాలని స్థలానిక గ్రామ ప్రజలు కోరారు. ప్రకాశం జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి దాడి చేసిన ఘటనపై దోర్నాల అటవీ శాఖ సిబ్బంది గురువారం డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ను కలిసి ఫిర్యాదు చేశారు. దోర్నాల్ చెక్పోస్ట్ వద్ద గస్తీ కాస్తున్న సమయంలో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తమపై అకారణంగా దాడి చేశారని సిబ్బంది ఆరోపించారు. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజ్ను చూపిస్తూ తమకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కోరారు. ఈ ఘటనపై విచారణ జరిగి నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ సిబ్బందికి హామీ ఇచ్చారు. కొలంబియా దేశంలో ఒకేసారి 2 భయానక ఘటనలు చోటు చేసుకున్నాయి. గురువారం 2 వేర్వేరు ఉగ్రదాడులు జరగడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతియోక్వియా ప్రాంతంలో కొకైన్ ఉత్పత్తికి ఉపయోగించే కోకా మొక్కల సాగును తొలగించే కార్యక్రమంలో భాగంగా పోలీస్ సిబ్బంది హెలికాప్టర్లో బయలుదేరారు. ఈ హెలికాప్టర్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు డ్రోన్తో దాడికి పాల్పడ్డారు. దాడి కారణంగా హెలికాప్టర్లో భారీగా మంటలు చెలరేగి 12 మంది పోలీసు అధికారులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఈ దాడి ఇటీవల జరిగిన కొకైన్ పట్టివేతకు ప్రతీకార చర్యగా జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండో దాడి కాళీనగరంలో మిలిటరీ ఏవియేషన్ స్కూల్ సమీపంలో జరిగింది. కారు బాంబు పేలటంతో 5 మరణించగా 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ 2 ఘటనలతో దేశవ్యాప్తం భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ దాడులకు మాజీ వామపక్ష ఉగ్రవాద సంస్థ ఫార్క్ విపక్ష గ్రూపులు బాధ్యత వహించాయని తెలిపారు. కారు బాంబు పేలిన ప్రాంతంలో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.